ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటోందన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదల, వరి ఉత్పత్తిలో 10 ఏళ్ల పాటు నెంబర్ 1గా ఉన్న తెలంగాణ ఎలా దివాళా తీసిందో చెప్పాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. విక్రమార్క గారు పెట్టిన బడ్జెట్ 3,04,000 కోట్లు అనుకుంటా. నాకు తెలిసి 4 కోట్ల జనాభా కలిగినటువంటి ఒక రాష్ట్రం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందంటే ఇవాళ ఇది ఎట్లా దివాళా తీసిన ప్రభుత్వం, ఎట్లా దివాళా తీసిన రాష్ట్రమో చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి ఒక నైజం ఉంది. మోసగించే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలు చెప్పే నాయకులనే ఆదరిస్తారనేటువంటి మాట ఏతుందో ఇవాళ ఆయన మాటలు ఇవాళ నిజమని ప్రూవ్ అయింది. అలా కానీ ఆనాడు మాట్లాడిన మాటలు పెద్దెవరు పట్టించుకోలే. కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటాం.